సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు 5 దశాబ్దాలుగా తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితంతో అత్యుత్తమ చికిత్సను అందిస్తున్న బిర్లా ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ సేవలను నెల్లూరు వాసుల కోసం చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో అందిస్తున్నామని అధినేత రమేష్ తెలిపారు. నెల్లూరు సరస్వతి నగర్లో ఉన్న చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో బిర్లా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ ఇందుమతి పాల్గొని ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మస్తాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నా పేరు రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్. గత 13 సంవత్సరాలుగా చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేక సేవలు అందిస్తుంది. ఇది ఎవరికి ప్రజలకు తెలిసిన విషయమే. మేము తరచుగా ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తుంటాము. సో దాంట్లో భాగంగా ఈరోజు దేశంలోనే పెద్ద గ్రూప్ అయినటువంటి బిర్లా గ్రూప్, అది అందరికీ తెలిసింది గ్రూప్ అనేది. సో ఆ గ్రూప్ వాళ్ళది ఫెర్టిలిటీ రంగంలో 10 సంవత్సరాల నుంచి వాళ్ళు 50 బ్రాంచీలతో ఈ ఫెర్టిలిటీ వైద్యాన్ని భారతదేశ ప్రజలకు అందిస్తున్నారు. దాంట్లో భాగంగా చెన్నై బ్రాంచ్ నుంచి డాక్టర్ ఇందుమతి ఇక్కడికి విచ్చేశారు ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి. సో వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో 1,20,000 మందికి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చారు. కాబట్టి ఈ స్టాండర్డ్స్ బిర్లా గ్రూప్ అంటే కాంప్రమైజ్ కాకుండా అతి తక్కువ ఖర్చుతో ఒరిజినల్ గా ఎక్కడా మ్యానిపులేటింగ్ లేకుండా వాళ్ళంతా సిస్టమేటిక్ గా చేస్తారు. కాబట్టి ఆ గ్రూప్ కు ఉన్నటువంటి గుడ్ విల్ తో రిజల్ట్స్ కూడా కరెక్ట్ గా వస్తుంది. ఎందుకంటే స్టాండర్డ్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఎక్కడైనా తక్కువ ఖర్చు రిజల్ట్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ టైం నెల్లూరు ప్రజలకి సేవలు అందించాలనేసి మమ్మల్ని సంప్రదిస్తే ఈ రోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ ఎస్కే మస్తాన్ బాషా గారు ఎంఎస్ఆర్తో, సార్ వచ్చేసి ప్రొఫెసర్ ఆర్థోపెడిక్, ఐఎంఏ ప్రెసిడెంట్ యాజ్ వెల్ as డిప్యూటీ సూపరింటెండెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో వారు ఈ రోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. కాబట్టి మీరు తరచుగా మళ్ళీ ప్రతి నెల కూడా రావాలని ప్లాన్ చేస్తున్నారు. అది డిసైడ్ అయిన తర్వాత మేము అందరికీ తెలియపరుస్తాం. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. Chandran from Birla Fertility and IVF. I'm taking care of Tamil Nadu. To explain brief about Birla Fertility, there are only 2 groups from India, which when the graph is plotted for the Indian one, only Tata and Birla were the 2 iconic brands which is available. The same trustworthy and tradition will be maintained in our healthcare group also then, because with Birla Fertility, we maintain transparency and affordable pricing with the professional and ethical treatment. So which will give a cutting edge with compared to other traditional brands which is available here. And we have Birla Fertility, we have 55 branches across all India with the fertility chain, which is one of the world's 3rd largest bigger fertility chains in India. So the same trustworthiness you can reach us, where we can assure you that we can provide the best of our services. Thank you. అందరికీ నమస్కారం. டாக்டர் இந்துமதி, பிர்லா ஃபர்டிலிட்டி அண்ட் சென்னை ஐவிஎஃப்ல இருந்து வந்திருக்கேன். ஃபர்ஸ்ட் டைம் நாங்க சென்னை இன்ஃபர்மேஷன் சென்டர் ரமேஷ் ஜியோட ஹெல்ப்னால we are organizing a free medical camp for all the fertility patients. கல்யாணம் ஆயிட்டு ரொம்ப நாள் பிரெக்னென்ட் ஆகாம பேபி இல்லாம இருக்கிறவங்களுக்கு ஃப்ரீ மெடிக்கல் கேம்ப் ஆர்கனைஸ் பண்றோம். Infertility is on rise nowadays. 1 in 5 couples in our city or infertile couples. We are trying to help them with a very high standard of medical help with Birla Fertility and IVF. With Ramesh sir's help, we will organize the camp continuously here. We will try to help as much as people as possible. Thank you for the continuous help. Thank you. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారములు. ఈరోజు మన చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు చెన్నై ఇన్ఫర్మేషన్ ఈ సెంటర్ యొక్క డైరెక్టర్ మిస్టర్ రమేష్ వారి ఆధ్వర్యంలో మన యొక్క చెన్నై నుంచి బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మన నెల్లూరులో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు లేని వారికి పిల్లలు, తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అవి కనుక్కొని వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చడానికి కోసం ఒక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్మించడానికి మన చెన్నై నుంచి డాక్టర్ ఇందుమతి మేడం వచ్చారు. అలాగే వాళ్ళ మార్కెటింగ్ మేనేజర్ గారు, తర్వాత రమేష్, వీళ్ళ యొక్క స్టాఫ్ అందరి సాధ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ రోజుల్లో ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ అనేది చాలా చాలా చాప కింద నీరులాగా వెళ్ళిపోతా ఉంది. చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మారిపోయినాయి.
ప్రీవియస్ గా 18 years రాగానే 90s రాగానే పెళ్లి చేసేవాళ్ళు. ఈ రోజుల్లో 28-30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లిళ్ళు కావడం లేదు బికాస్ ఆఫ్ బిజీ లైఫ్. సో ఎవరి పాటికి వాళ్ళు బిజీ, జాబ్స్ అని అదని ఇదని ఇట్లా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల కొంచెం వాళ్ళకు కూడా ఈ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ లో కొంచెం మార్పులు వచ్చి పిల్లలు లేటుగా పుట్టడము, అసలు పుట్టకపోవడము ఇట్లా ఉన్నాయి. ఇటువంటి సమస్యల్లో మన నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలనేది అర్థం కాదు. హైదరాబాద్, బాంబే, చెన్నై అటువంటి వాళ్ళకి ఒక మార్గదర్శకంగా మన రమేష్ ఇక్కడ మేమున్నాం, మీకు మేము ఈజీగా సాల్వ్ చేస్తాం అనే ఉద్దేశంతో చాలా హాస్పిటల్స్ తో టైప్ పెట్టుకుని చెన్నై నుంచి ఎంతో మందికి ఈజీ తరమైనటువంటి సేవలు అందిస్తున్నారు రమేష్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేడం, ఈ రోజుల్లో వైద్యం అనేది ఒక పేదవాడికి చాలా కష్టంగా ఉంది మేడం. మా యొక్క నెల్లూరు ప్రజలకి మీరు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేసి వాళ్ళందరికీ మంచి టెస్టులు స్పెసిఫిక్ గా అంటే కరెక్ట్ రిజల్ట్స్ సెట్ చేసి వాళ్ళకి మంచిగా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని పరిపూర్ణంగా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ యొక్క పిలిచినందుకు మనస్ఫూర్తిగా రమేష్ కి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఇస్తున్నాను.